ఉగాదికి 60 పేర్లు ఎలా వచ్చాయి? అలాగే ప్రతి సంవత్సరం పేరు ఎందుకు మారుతుంది మీకు తెలుసా? ఒకరోజు నారదముని విష్ణువుతో నీ మాయలు లీలలు ఎవరి దగ్గరైనా పనిచేస్తాయి కానీ నా దగ్గర పనిచేయవు అని గొప్పగా నవ్వుతూ చెప్తాడు. అప్పుడు విష్ణువు ఈ నదిలో స్నానం చేసి రమ్మని నారదుణ్ణి పంపిస్తాడు. సరే అని నారదుడు ఆ నదిలో మునగగానే ఒక సుందరమైన అమ్మాయిగా మారిపోతాడు. అలాగే తన గత జన్మ అంతా మర్చిపోతాడు. ఆమె అందాన్ని ఒక రాజు చూసి ప్రేమలో పడి తనని వివాహం చేసుకుంటాడు. తరువాత వాళ్ళకి 60 మంది సంతానం కలుగుతారు. ఒక యుద్ధంలో రాజుతో పాటు తన 60 మంది సంతానం కూడా మరణిస్తారు. తన కళ్ళ ముందే జరిగిన ఘోరాన్ని తట్టుకోలేక ఆ రాణి విష్ణువుని జపిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, ఓ నారద, నీవు ఎవరివో నీకు గుర్తులేదా అని అనగా వెంటనే ఆ రాణి నారదుడిలాగా మారిపోతుంది. కానీ తల్లిగా మారిన నేను నా 60 మంది సంతానం చనిపోవడం తట్టుకోలేకపోతున్నాను స్వామి అని నారదుడు అంటాడు. అప్పుడు విష్ణువు నారదుడి 60 మంది సంతానం పేర్లు ఉగాది సంవత్సర పేర్లుగా మారుస్తాడు. ఇది అసలైన ఉగాది పేర్ల వెనుక ఉన్న కథ. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.